నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు శ్రీకాకుళం జిల్లాకు ఓటర్లు తరలివస్తున్నారు. జిల్లా నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఓటు వేసేందుకు వస్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. శ్రీకాకుళంలో ఓటర్ల సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. మరికొద్ది గంటల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,000 సంబంధించి 2,000 పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 23 లక్షల మంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలిందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారు, వలస కూలీలుగా ఉన్నవారు కూడా మొత్తం అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకునేందుకైతే శ్రీకాకుళం జిల్లాకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్ స్టేషన్లో ఉన్నాం. జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్లో భారీ ఎత్తుగా పబ్లిక్ అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, విశాఖపట్నంలో పనిచేస్తున్న వారు కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా మొత్తం శ్రీకాకుళం జిల్లాకు అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. మరియు ఇక్కడ నుంచి కాకుండా అటువైపు రైల్వే స్టేషన్స్ లో కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. శ్రీకాకుళంకు సంబంధించినటువంటి ఆంధ్రవలసపట్నంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో కూడా భారీగా పబ్లిక్ అయితే వస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం మొదటిసారిగా అటు ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి యువత అంతా కూడా ఆసక్తి చూపుతుండగా, మరోవైపు ఖచ్చితంగా ఈసారి ఓటు వేయాలని పెద్ద ఎత్తున అయితే పబ్లిక్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు, తమకు నచ్చిన నేతకు హక్కుని వినియోగించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్, అది మేము రామడం విశాఖపట్నం నుంచి వస్తున్నాం. సో రేపు ఓటు కనుక ఓటు వినియోగించుకోవాలని విశాఖపట్నం నుంచి వస్తున్నాం సార్. అది సో ఇక్కడ ఉన్న బస్సులు ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 1 అవర్ నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇవే ఓటు హక్కు అనేది మేము రేపొద్దున భావితరాల వాళ్ళకి యూజ్ అవుతుందని వినియోగించడానికి వెళ్ళి. మీరు లైఫ్లో ఎన్నోసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? యువతకు ఎలాంటి సందేశం సార్? ఓటు హక్కు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని వేయాలి. ఎలా ఆలోచించుకోవాలంటే, రేపు పొద్దున్న ఏదైనా సరే సో మన పిల్లలకు కానీ, మన తల్లిదండ్రులకు కానీ యూజ్ అవుతుందా లేదనేది చూసుకొని వాళ్ళు గెలిపించాలనేసి నేను కోరుకుంటున్నాను సార్. ఇది బయట ప్రాంతాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ, ఇతర వలసగా వెళ్ళినటువంటి వలస కూలీలు కూడా మొత్తం శ్రీకాకుళం జిల్లాకి తరలి వస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా అటు రైల్వే స్టేషన్ కానీ, రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా కిక్కాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ రోజు నుంచి పోలింగ్ కేంద్రాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 300 వరకు బస్సులు అటు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడంతో, పోలింగ్ సిబ్బందిని పాటు ఈవీఎం ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళడానికి తరలి వెళ్లడంతో కొంత ఇబ్బంది పరిస్థితులు అయితే శ్రీకాకుళం జిల్లాలో ఏర్పడ్డాయి. ఇక్కడ నుంచి పబ్లిక్ తమ సొంత గ్రామాలకు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారు కానీ, అటు హైదరాబాద్ కానీ, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి వచ్చి తమ సొంత గ్రామాలకే వెళ్లే వారికి కోసం అయితే చాలా గంటల తరపు నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీరందరూ కూడా బస్సు సదుపాయాన్ని కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 22,000కు పైగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో అయితే మొత్తం ఇప్పటికే ఎక్విప్మెంట్ అంతా సిద్ధం చేశారు. అటువైపు ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, ఒకవైపు వెదర్ కానీ, ఒకవైపు వర్షాలు కానీ, వాటి వంటి ఎలాంటి ఇబ్బందికర కాకుండా ప్రత్యేకంగా టెంట్లు, సామాన్లు వంటి వాటి ఎక్విప్మెంట్ కూడా చేశారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు సుమారు 520 వరకు ఉన్నారు. వీటిలో వెబ్ కాస్టింగ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అటు పార్టీలు కూడా హైకోర్టుకి వెళ్లడంతో వాటిలో వెబ్ కాస్టింగ్ 1600 సెంటర్లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో అయితే మరికొద్ది గంటల్లో జరగబోయే ఎన్నికలకైతే సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు భారీగా అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ప్రజలంతా కూడా తమ స్వస్థలాలకు వస్తున్న పరిస్థితి శ్రీకాకుళంలో ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలీవుడ్ NTV శ్రీకాకుళం జిల్లా.